అడవిలో సింహాన్ని సైతం భయపెట్టగల పాము గురించి మీకు తెలుసా? అదే కింగ్ కోబ్రా. ఇది ప్రపంచంలోనే ఏకైక అతి పెద్ద మరియు అతి పొడవైనటువంటి విషపాము. దీని సైంటిఫిక్ నేమ్ ఒఫియోఫాగస్ హన్నా, అంటే పాములను తినేవాడు అని దాని అర్థం. కింగ్ కోబ్రా దాదాపుగా 18 అడుగుల వరకు పెరుగుతుంది, 20 సంవత్సరాల వరకు బతుకుతుంది. దీని ఒక్క కాటులో 20 మంది మనుషులను చంపగల విషం దాగి ఉంటుంది. ఈ పాము న్యూరోటాక్సిక్. కరిచిన వెంటనే దీని ప్రభావం మన నరాల మీద పడుతుంది. కాటు వేసిన 30 నిమిషాల్లో మనిషి శ్వాస తీసుకోలేక చనిపోతాడు. కింగ్ కోబ్రా తన మెడను 4 అడుగులు ఎత్తు వరకు లేపి కాటేయగలదు. ఇది పాములనే వేటాడి తింటుంది, అందుకే దీనికి కింగ్ కోబ్రా అని పేరు వచ్చింది. ఒక్కొక్కసారి ఫుడ్ దొరకని పరిస్థితుల్లో తన తోటి కింగ్ కోబ్రాను కూడా చంపడానికి వెనుకాడదు. ఇది గొప్ప స్ట్రాటజీ తెలిసిన పాము, ఎందుకంటే తన విషాన్ని అవసరమైనప్పుడు అవసరమైనంత మాత్రమే యూజ్ చేయగలదు. కింగ్ కోబ్రా చాలా తెలివైంది. పరిస్థితిని గమనించి పోరాడాలా లేదా వెనక్కి తగ్గాలా అని ఆలోచించి డెసిషన్ తీసుకోగలదు. ప్రపంచంలో ఇంకా ఏ పాము కూడా ఈ రకంగా ఆలోచించలేదు. అంతేకాదు, ప్రపంచంలో గూడును కట్టుకుని తన గుడ్లను కాపాడుకునే ఏకైక పాము కింగ్ కోబ్రా. ఒకేసారి 40 గుడ్లను పెడుతుంది, అందులో 20 గుడ్లు మాత్రమే పొదిగి పిల్లలు బయటకు వస్తాయి. ఇది మిగతా పాముల కంటే ఫాస్ట్ గా నీటిలో ఈదగలదు, ఫాస్ట్ గా చెట్లను ఎక్కగలదు. ప్రపంచంలోనే ఇప్పటి వరకు అతిపెద్ద కింగ్ కోబ్రా మలేషియాలోని పోర్ట్ డిక్కన్ ప్రాంతంలో కనిపించింది. దాని పొడవు 20 అడుగులు. ఈ పాము గనుక ఎప్పుడైనా మీకు కనిపిస్తే కొట్టడం గాని చంపడం గాని చేయకండి, ఎందుకంటే అది చట్టరీత్యా నేరం. ఎందుకంటే IUCN లెక్కల ప్రకారం అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఈ పాము ఒకటి. ఇలా ఆశ్చర్యం కలిగించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరిన్ని తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.